తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు తాను మహిమ పొందొచ్చు, ఆయన మహిమార్థమై మనము ఆయన కొరకు వాడబడులాగునను, అలాగే మనము మన కుటుంబాలు దీవింపబడులాగున ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి ఫలింపచేయనుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడవు, ప్రేమగల రక్షక, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ పాదముల సన్నిధిలో కూడి వచ్చుచున్నాము. నాయన ప్రభువా, మీ వెలుగును, మీ ప్రసన్నతను మా మధ్య అనుగ్రహించండి. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ ఘనత కొరకు వాడుకొనండి. ప్రభు, మమ్మలను మీ పాత్రలుగా ఆశీర్వదించి కృప చూపించి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలో మీ వాక్యమును స్థిరపరిచి మా హృదయాలలో మీ వాక్యమును వ్రాసి ప్రభువా, మీరాకడ పర్యంతము నిలిచి ఫలించు కుటుంబాలుగా మీ సంఘములను, సంఘ కుటుంబాలను ఆశీర్వదించండి. అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరం కలిసి 33వ కీర్తన, యెహోవా గద్దె ముందట జనంబులారా రొక్కుడి అనే కీర్తన పాడుకుందాం. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి, యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. యెహోవా దేవుడేసు మీ సృజింప జంపకతాయే, సృజింప జంపకతాయే. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. స్వశక్తి చేత నాయనే మమ్మున్ సృజించే మట్టిచే, భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేచెను, దపంగా మళ్ళీ చేచెను. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్, జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని, స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. ప్రభుత్వముండు నంతకన్ అగున్ని ప్రేమ నిత్యము, చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము, వసించు నెల్ల కాలము. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ రోజు కొరకైన లేఖన భాగము నిర్గమకాండం నుండి 31వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనుమనుడు ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకాజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్యమైన నిబంధన నాకును ఇశ్రాయేలీయులకును. అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. లేఖనము ఇంత పర్యంతము. ఈ సమయంలో మనకు ఇవ్వబడిన ఈ లేఖనంలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాద మాటలను మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనకు 3 విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అనంటే, దేవుడు మోషేకు అన్ని విషయాలు అనగా మందిర నిర్మాణం కానీ, మందిర ఆవరణంలో ఉంచబడవలసిన వస్తువులు ఏ ఏ లోహాలతో తయారు చేయబడాలో,
అలాగే పరిశుద్ధ స్థలంలో ఉంచబడవలసిన ఏ విధంగా తయారు చేయబడాలో, ఏ కర్రతో, ఏ లోహంతో, అలాగే అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంచబడవలసినటువంటి మందస్సము, అలాగే కరుణాపీఠము, కెరూబులు, వీటినన్నిటిని కూడా మనుష్యులు అవసరం. దేవుడు మోషేకు ఈ సంగతులనన్నిటిని బోధించారు, కానీ వాటిని తయారు చేయవలసిన మనుషులు అవసరం. కనుక వాటిని ఒక రూపంలోనికి తీసుకొని రావాలి అనంటే జ్ఞానం కలిగినటువంటి మనుషులు అవసరమని ఇక్కడ మొదటి విషయాన్ని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మొదటి విషయంలో ఆయన ఇశ్రాయేలు జనాంగం అంతటిలో నుండి 12 గోత్రాలలో నుండి 2 గోత్రాల మనుష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గోత్రము నుండి ఒక వ్యక్తిని, మరొక గోత్రము నుండి మరొక వ్యక్తిని. గనుక యూదా గోత్రము నుండి బసలేలు అనబడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే బెన్యామీన్ గోత్రములో నుండి ఆయన అహోలియాబు అనబడినటువంటి బెసలేలుకు సహాయముగా పనిచేసే వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నారని మనం లేఖనాన్ని బట్టి గమనిస్తున్నాం. అలా పిలువక మునుపు దేవుడు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైనటువంటి అర్హత మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ గమనిస్తే విచిత్రమైన పనులను కల్పించుటకును, వివేకముతో విచిత్రమైనటువంటి పనులు చేయడానికి, అలాగే ఒకవేళ అది డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే అల్లిక పని కానివ్వండి, లేదా చెక్కడపు పని కానివ్వండి, లేదా ఒక లోహము మీద వాటిని అనుకున్న దేవుడు చెప్పిన రీతిగా వాటి మీద ఆ రూపాన్ని తీసుకురావడం కానివ్వండి, ఈ పనులన్నీ కూడా మనం దేవుడు రాసి ఉంచిన ఈ మాటల ప్రకారంగా చూస్తే బంగారము, వెండి, ఇత్తడి, వీటిని పొదుగుటకై రత్నములు, అలాగే కర్రను కోసి దానిని రూపకల్పన చేయడానికి, ఈ పనులన్నీ కూడా, ఈ విద్యలన్నిటినీ ఆయన బసలేలుకు, అతని సహాయకుడైన అహోలియాబుకు ఈ వృత్తుల యొక్క విజ్ఞానం అంతా ఇచ్చాడని గమనిస్తాం. మన సమాజంలో ఒక్కొక్కటి ఒక్కొక్క వృత్తికి సంబంధించింది, ఒక్కొక్క వ్యక్తి చేసేటువంటి పని ఇది. ఆ విధంగా ఇక్కడ మనం ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఆఖరికి వస్త్రాల తయారీ వరకు కూడా ఆ వస్త్రాలు ప్రధాన యాజకునికి కావలసిన వస్త్రాలు, యాజకులకు కావలసిన వస్త్రాలు, ఇవన్నీ బసలేలు తన ఆత్మని బట్టి, దేవుడు అనుగ్రహించిన వరములను బట్టి అన్ని విద్యలు కూడా అతనికి సంప్రాప్తమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కళలకు సంబంధించిన నేర్పు, ఒక కళ కాదు, అనేక కళలకు సంబంధించినటువంటి నేర్పు దేవుడు బెసలేలులోను అహోలియాబులోను ఆయన నింపినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఒక విషయాన్ని పరిజ్ఞానంతో గ్రహించటానికి కానివ్వండి, దానిని సంపాదించుకోవడం కానివ్వండి, లేదా దానిని అమలు చేయడం కానివ్వండి, వీటికన్నిటికీ కావలసినటువంటి ఆ నేర్పు దేవుడు వారికి అనుగ్రహించాడు. వారి చేతులకు, వారి ఆలోచనలకు, వారి దృష్టికి, వాటికన్నిటికీ కూడా ఆయన వాటిని తయారు చేసే విధానంలో వారిని సిద్ధపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, వీరిద్దరూ 2 భిన్నమైన గోత్రాల నుంచి వచ్చినటువంటి వారు కనుక వీరిద్దరూ కలిసి పనిచేసేటువంటి ఐక్యత కూడా మనం గమనిస్తాం. మనకు ఇద్దరిద్దరిగా యేసయ్య పంపినటువంటి సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన పేతురు, యోహానులు ఒక ద్వయం,
ఇట్లా మనం ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని కలిపినటువంటి సందర్భాల్లో అహోలియాబులు ఇద్దరు ఒక జంట కలిసి పని చేయటంలోనే దేవుని నామం ఘనపరచబడుతుంది. అద్భుతమైన కార్యాలు నెరవేరుస్తాం మనం. అందుచేత ఐక్యత అనేది చాలా శ్రేష్టమైనటువంటి అనుబంధం. 2 గోత్రాల నుంచి వచ్చినటువంటి వీరు ఈ ఐక్యతలో దేవుని గొప్ప కార్యాలు, తరతరాలు నిలిచిపోయేటువంటి నిర్మాణాలు కానివ్వండి, చెక్కడపు పనులు కానివ్వండి, అల్లికలు కానివ్వండి, వీటన్నిటినీ వారు తయారు చేస్తారు. ఆ తెరల నిర్మాణం కానివ్వండి, వస్త్రాల నిర్మాణం కానివ్వండి, వస్తువుల నిర్మాణం కానివ్వండి, వీరు అన్ని రకాల ఆత్మను కలిగిన వారుగా దేవుడు వారిని బలపరిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 2వ విషయానికి వస్తే 12వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడు ఒక నిబంధన చేస్తూ ఆచారము వారు ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పాడు. అంతేకాదు, వారు నెరవేర్చకపోతే అతడు కొట్టివేయబడి ఉంటాడు అని, అనగా అతడు మరణించవలసినదే అని అన్నాడు. నెరవేర్చని వాడు, విశ్రాంతి దినమును ఆచరించని వాడు మరణించవలసినదే అన్నది దేవుని యొక్క శాసనం. ఇది గనుక ఖచ్చితంగా ఇశ్రాయేలీలు సబ్బాతు దినమును ఆచరించి తీరవలసిందే. దేవుడు మొట్టమొదటి నిబంధన మానవుల జీవితాలలో చేశాడు. ఆ మొదటి నిబంధన ఏమిటి అనంటే, ఆయన నోవహు జీవితంలో ఇంద్రధనుస్సు అనుగ్రహించాడు. 7 రంగుల ధనుస్సు. ఇది చాలా ప్రకాశవంతమైన విషయానికి గుర్తు, బ్రైట్నెస్. అలాగే సుందరమైనటువంటి, అందమైనటువంటి తీరుకు గుర్తు. 3వదిగా దేవుని కనికరమును జ్ఞాపకం చేసేటువంటి నిబంధన. అనేక రంగులు కంటికి ఎంత ఇంపుగా ఉంటాయో, అనేక వంశాలుగా అభివృద్ధి పొందుతున్నటువంటి వీరు, అభివృద్ధి పొందవలసిన వీరు ఐక్యత కలిగి దేవుని కనికరములో వారు జీవించాలి. అప్పుడు మాత్రమే వారి జీవితాలకు అది వెలుగును, అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని సూచించేటువంటి నిబంధన. నోవహు దేవునికి భయపడి నడుచుకునే వ్యక్తిగా అతని వెనకాల వచ్చే తరాలు ఆ విధంగా ఆశీర్వదించబడతాయని నోవహుతో ఆయన నిబంధన ఏర్పాటు చేశాడు. 2వ నిబంధన అక్కడ గుర్తు ఏమిటి అనంటే, అబ్రహాముతో దేవుడు చేశాడు ఈ నిబంధన. సున్నతి కార్యక్రమాన్ని, సున్నతిని ఆయన వారికి నియమించాడు. సున్నతి చేయబడటం వలన వారు పవిత్రమైన ప్రజలుగా ఉండాలని, అబ్రహాము వంశము నుండి, అబ్రహాము విశ్వాసమునకు, అబ్రహాము యొక్క పవిత్రమైన మనసుకు గుర్తుగా ఒక నిబంధన దేవుని పక్షంగా కలిగి ఉండాలి. అది సున్నతి. అందుచేత ఇది రక్తంతో చేయబడినటువంటి నిబంధన. గాయపరచబడినటువంటి సమయంలో స్రవించే రక్తము ద్వారా చేయబడిన నిబంధన ఇది. 2వది పవిత్రమైన లైంగిక సంబంధానికి సంబంధించినటువంటి నిబంధన ఇది. 3వది శరీర పరిశుద్ధతను కోరుకునేటువంటి నిబంధన. అందుకనే ఇశ్రాయేలీ అన్య జనాంగంలో చాలా విర్రవీగుతారు. ఎందుకనంటే వాళ్ళంతా మురికి వాళ్ళు, మేము చాలా పరిశుద్ధులమని చెప్పి. అందుకని వారిని అన్యజనులను అంటరాని వారుగా చూశారు. గనుక రక్తముతో నిబంధన చేయబడిన, పవిత్రపరచబడినటువంటి జీవితంతో జీవిస్తూ దేవుని అనుసరించి నిరంతరం వారి శరీరాలు పరిశుద్ధంగా ఉంచుకొని దేవునితో సహవాసం చేసేటువంటి ఆ నిబంధనగా దేవుడు అబ్రహాము జీవితంలో నుంచి ఈ ప్రత్యేకింపబడినటువంటి సున్నతి అనబడిన నిబంధన గురుతును ఏర్పరిచాడు అని మనం గమనిస్తాం. 3వది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలీలందరితో, అనేక లక్షల ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రజలతో ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటి అనంటే, సబ్బాతు దినమును వారు పరిశుద్ధంగా ఆచరించాల్సిందే అని. 3వ నిబంధన మానవ
ఆదాము మొదలుకొని లేదా నోవహు మొదలుకొని మనం గమనిస్తే ఇశ్రాయేలీలందరితో, ఈ ప్రత్యేకింపబడిన ప్రజలతో సినాయి పర్వతము దగ్గర దేవుడు చేస్తూ హెచ్చరిక చేస్తున్నారు. సబ్బాతు దినమును వారు పరిశుద్ధంగా ఆచరించవలసిందే. ఆరాధన రోజు అది, దేవునిని ఆరాధించి మహిమపరిచేటువంటి రోజు. అలాగే ఆ దినమును వారు ఏ రకమైన పని చేయటానికి వీలు లేదు. వారు విశ్రాంతిగా ఉండి దేవునిని పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయంతో వారు ఆయనను ఆరాధించవలసినదే. అలాగే వారు విశ్రమించవలసిన రోజు. ఏ విధమైన మానసికమైన, శారీరకమైన ఒత్తిడులు అనుభవించవలసిన పని లేదు ఆ దినమున. 6 దినములు ఈ ఒత్తిడులు వారు అనుభవిస్తూనే ఉంటారు. కానీ 7వ రోజున విశ్రాంతి దినమున ఈ ఒత్తిడులన్నిటి నుంచి కూడా వారు విమోచింపబడిన వారుగా ప్రశాంతంగా ఉండి తీరాల్సిందే. అందుకనే ఏ వార్త చెప్పవద్దు, మాట్లాడుకోవద్దు అన్నాడు ఆయన. అలాగే మనం చాలా సంగతులు మనకు రాయబడతాయి. విత్తు కాలమును గాని, కోయి కాలమును గాని విశ్రాంతి దినమును ఆచరించి తీరాల్సిందే. ఈరోజు కోతకు వెళ్ళాలనుకోకూడదట. విశ్రాంతి దినమున ఆయన కార్యము వారు ఏ పనులు వారు చేయకూడదు. విత్తే కాలమైనా, కోత కోసేటువంటి కాలమైన, ఇవి రెండు బిజీగా ఉండేటువంటి కాలాలు. అయినా సరే సబ్బాతు దినం వారు ఆచరించి తీరాల్సిందే. ఆ రోజున వారు పనులు చేయటానికి వీలు లేదు. యెషయా గ్రంథంలో చూస్తాం, 56వ అధ్యాయంలోనూ ప్రస్తావించాడు ఆయన, 58వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. విశ్రాంతి దినమును ఆచరించిన వాడు దేశపు పెద్దలతో కూర్చుంటాడని చెప్పాడు. ఎవరైతే మనసు పెట్టి ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారో వారు ఉన్నతంగా దీవించబడతారు. ఆ రోజున ఏ వార్తలు కూడా చెప్పుకోవద్దరంటాడు. కనుక ఈ 3వ నిబంధన సినాయి పర్వతం దగ్గర దేవుడు విశ్రాంతి దినమును గురించిన హెచ్చరిక వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఇక చివరి వచనానికి వస్తున్నాం. 18వ వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ 2 రాతి పలకలను దేవుడు ఇచ్చాడు మోషేకు. ఆయన 2 రాతి పలకల మీద వ్రాయబడిన వ్రాతతో ఆయన ఈ 10 ఆజ్ఞల పలకలను, ఆయన అటు ఇటు వ్రాయబడినటువంటి పలకలను ఆయన అప్పగించారు అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. రాయి అనబడినది ఇంపెరిషబుల్, అది నాశనం కానిది. ఎన్ని సంవత్సరాలైనా సరే అది కొన్నిసార్లు గాలికి కానీ, నీటికి కానీ, ఎరోజన్కి గురి అయినా దాని మీద వ్రాయబడిన రాతలు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతాయి. రాయి ఒకవేళ మనం ఏదైనా లోహాలు మనం వాడితే, లోహాల మీద వ్రాయబడితే అది కొన్నిసార్లు మందగిల్లుతాయి, లేకపోతే వాటి వ్రాతలు చెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన శాశ్వత కాలం నిలిచి ఉండినట్లు 2 రాతి పలకల మీద తానిచ్చిన ఆజ్ఞలను వ్రాశాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి ఈ రాత పలకలు 2 వైపులా కూడా, అనగా లోపల బయట కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒక మనిషిని అంతరంగంలో దేవుని ఆజ్ఞలు లోపల, అతని ప్రవర్తన బయట కూడా ఉండి తీరాల్సిందే. ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను తన అంతరంగంలో దాచిపెట్టుకోవాలి. అంతేకాదు తాను తన అనుదినంలో వాటిని నెరవేర్చాల్సిందే. కనుక ఇవి 2 వైపులా కూడా, 2 ప్రక్కల, అనగా అంతరంగంలో దాచబడి బయట ప్రవర్తనలో, జీవిత విధానంలో కనుబరచబడి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటానికి బలపరిచేటువంటి ఆజ్ఞలుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు అని ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన లోపల మన మనస్సాక్షి స్వరం ఎప్పటికప్పుడు ఆయన ఆజ్ఞలను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే మనం అనుదిన జీవితంలో మనం వాటిని నెరవేర్చాలని
మనకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. కనుక ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఈ నిర్మాణం కొరకైనటువంటి ఏర్పాట్లు చేయడానికి నియమించబడిన బసలేలు, అహోలియావులు, అలాగే నిత్యమైన నిబంధనగా విశ్రాంతి దినమును ఆచరించుటకు దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కోరుకున్నటువంటి విధానం. 3వదిగా వ్రాయబడిన పలకల ద్వారా దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, మన అనుదిన జీవితంలో మనం ఏ విధంగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలో, ఏ కాలంలోనైనా మనం మన అంతరంగంలో వాటిని దాచిపెట్టుకోవాలి, మన అనుదిన నడవడికలో వాటిని నెరవేర్చాలని మనం దేవుని చేత బోధించబడుతూ ఉన్నాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవ, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాత్రి మా పడకలలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ దీవెన రెక్కల క్రింద భద్రపరిచి మాకు విశ్రాంతిని, స్వస్థతను, క్షేమమును, అలాగే ఈ దిన ప్రయాణం బలమును, కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో అనేకులు పాలు పంపులు పొందొచ్చు మిమ్మల్ని మహిమపరుచుతున్నారు ప్రభు. హైర్ మెమోరియల్ లూథరన్ సంఘ కుటుంబాలలో నుండి మాత్రమే కాక అనేక సంఘాల వారు మీ పరిశుద్ధ నామమును మహిమపరచుటకు ఈ తెల్లవారు ప్రార్థనా సహవాసాన్ని వారు అభిలషించి పవిత్రమైన మనసుతో నాయనా మీ సన్నిధానంలో కూడుకొని కుటుంబాలుగా, వ్యక్తిగతంగా, సంఘముగా కూడా కూడుకొని ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారిని అందరినీ పేరు పేరున మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, ప్రతి భర్తను, ప్రతి భార్యను, ప్రతి బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. వారిని అందరినీ ఆశీర్వదించండి, మేళ్లతో నింపండి. ఈరోజు జన్మదినాలు ఆచరించుకుంటున్న బిడ్డలను దీవించి నూతన సంవత్సరం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండునట్లు కటాక్షించండి. గత సంవత్సరం అంతట్లో వారిని ఎంతో కాపాడి అనేక మేలులనిచ్చి సంరక్షించి ఉన్నారు. నూతన సంవత్సరమును దయాకిరీటం మీద ఇచ్చారు ప్రభు. ఆయా నూతన సంవత్సరం వారికి ఎంతో జయకరమైన సంవత్సరంగా ఆశీర్వదించండి, క్షేమదాయకమైన సంవత్సరంగా ఇవ్వండి. అలాగే రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు వారికి దయచేయండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించండి అయ్యా. దంపతులను ప్రేమించిన గర్భఫలములను దీవించండి. వారి కుటుంబం అంతటిని మీ ఆశీర్వాదములకు అప్పగిస్తున్నాం. రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు దయచేయండి ప్రభు. గృహాలు నిర్మించుకుంటున్న వారికి కావలసిన సహాయం చేయండి. సమయానుకూలమైన ఆర్థిక వనరులను సమృద్ధిగా దయచేయండి ప్రభు. నాయన, ఆయా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి ప్రయత్నాలకు సఫలత అనుగ్రహించండి ప్రభు. వివాహం కొరకు బిడ్డలు నాయన, మరి వారు చేస్తున్న ప్రయత్నాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కుటుంబాలలో నీ చిత్త ప్రకారమైనటువంటి మంచి సంబంధాలను నీ కుమారులకు, కుమార్తెలకు దయచేయండి ప్రభు. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలను మీరు సఫలపరిచి ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా వారిని నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, దిన ప్రయాణంలో మాకు కావలసిన మీ కృపలిస్తూ మా మాటల వలన, తలంపుల వలన, క్రియల వలన మీకు మహిమార్థం మా ప్రభుత్వాన్ని దీవించండి అయా. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఆయన. ముఖ్యమంత్రి గారిని, వారి సిబ్బందిని, సహాయకులను అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించయ్యా. నీ పరిశుద్ధాత్మతో నింపి వాడుకుంటున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మేళ్లతో దర్శించండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖముగాను, సంతోషముగాను, క్షేమంగాను జీవించుటకు కావలసినటువంటి ఆ మంచి పరిపాలన అందించుటలో మీ దాసుని, వారి సహచరులను మీ పరిశుద్ధాత్మ బలం చేత నింపి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నాయన, సహాయం చేయండి. అలాగే మా దేశ నాయకులను, మా ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించండి, వారి సిబ్బందిని ఆశీర్వదించండి, రాష్ట్రపతి గారిని ఆశీర్వదించండి. ఆయన మా దేశ నాయకులకు కావలసిన మీ కృపలను అందించి మీ భయభక్తులతో నింపి వారు చక్కని పరిపాలన అందించడానికి కావలసిన సహాయం చేయండి. కరోనా వైరస్ను గద్దించి దూరపరచండి నాయన. తిరిగి అది మా సమాజములలో ప్రవేశించకుండానట్లు కట్టడి చేయమని
మీ ఆజ్ఞను పంపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వాతావరణం అంతటిని పరిశుద్ధపరచండి. మేము బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు క్షేమం కలిగి, ఆశీర్వాదం కలిగి నాయన మేము జీవించినట్లు, మిమ్మలను మహిమపరచినట్లు మీ కటాక్షం మా పైన ఉంచండి. ఇది నా ఆశీర్వాదాలతో నింపి చేయవలసిన పనులన్నిటిలో కూడా మీ చిత్తానికి లోబడి మీ ఆశీర్వాదం చొప్పున సమస్తం నెరవేర్చుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో సహాయపడుతున్న మీ బిడ్డలను దీవించండి నాయన. మరి క్లమెంట్ కొరకు, అలాగే రీనా కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ బిడ్డ ఈ ప్రాతకాల ఆరాధన కానీ, ఆదివార ఆరాధన కానీ ఎంతో చక్కగా నాయన మరి ఆన్లైన్లో పంపించడానికి మీ బిడ్డలు ఎంతో సహాయపడుతుండగా వారిని మీ ఆత్మతో నింపండి నాయన. మీ ఆశీర్వాదాలతో సమృద్ధిగా దర్శించండి. మీకు మహిమార్థమే ఇంకను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి వారి సంతానమును ఆశీర్వదించండి. కుమారుని కుమార్తెను దీవించి వయసులో, జ్ఞానంలో, మీ దయలో, మనుషుల దయలో పెంపారొచ్చాను ఆయన. మీ కృపాక్షేమములు ఇచ్చి వారు సురక్షితంగా బెంగళూరు చేరి వారు చక్కగా తమ బాధ్యతలో ప్రవేశించి మీ నామానికి ఘనతగా వారు వర్ధిల్లున్నట్లు మీ కృపాబలమును, దీవెనలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇది నా ఆశీర్వాదాలతో నింపండి ప్రభు. ఎవరెవరు మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు, అనారోగ్యంలో నుండి వారిని స్వస్థపరచండి అయ్యా. ఆయా ఇరుకులు, ఇబ్బందులలో నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్షేమం, ఆశీర్వాదాలు ఇవ్వండి, విడిపించండి ప్రతి సాతాను శోధన నుండి, ప్రతి విధమైన అపవిత్ర కార్యముల నాయన బంధకాల నుండి మీ బిడ్డలను విడిపించండి. మీ విమోచన, సంతోషము, పరిశుద్ధాత్మ బలం ప్రతి బిడ్డకు దయచేయండి. మా సంఘములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగిస్తున్నాం. ఏదైనా ప్రయాణంలో మమ్మల్ని వాడుకొని మీ క్షేమం, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధంలోనికి తేక దుష్టుని మమ్మలను తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనది. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.